ఎస్, చూడండి. జీన్ అంటే ఇక్కడ ఏం చెప్తున్నా అంటే, జీన్ అంటే బేసిక్ యూనిట్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అని చెప్పేసింది. తర్వాత జీన్ అనేది కెమికల్ గా ఏమని చెప్తారంటే ఇది ఒక డిఎన్ఏ అన్నారు. అవునా? జీన్ అనేది కెమికల్ గా ఇది ఒక డిఎన్ఏనా? ఎలా అంటే చూడండి చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, మనకు ఇది డిఎన్ఏ ఉంది, డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ ఉంటామా లేదా, ఉందా లేదా? సో ఇక్కడ మనం ఏమంటుంది ఈ పార్ట్ని, ఏ సెగ్మెంట్ ఆఫ్ డిఎన్ఏ, ఏ సెగ్మెంట్ ఆఫ్ డిఎన్ఏ. సో దీన్నే ఏమంటారు ఇంకో రకంగా, జీన్ అని కూడా అంటారు. అంటే ఏంది, డిఎన్ఏ మీద జీన్స్ ఉన్నాయి లేదా, ఇక్కడ 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 ఉన్నాయి లేదా, అంటే ఏంది, కెమికల్లీ దీనిని ఈ జీన్ ఏమని చెప్పొచ్చు, డిఎన్ఏ నుంచి వచ్చిన ఒక చిన్న పీస్ కాబట్టి దీన్ని కెమికల్లీ డిఎన్ఏ అని అన్నారు. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, జీన్ ఈజ్ ఫిజికల్లీ లొకేటెడ్ ఆన్ లోకై ఆఫ్ క్రోమోజోమ్. ఆన్ లోకై ఆఫ్ క్రోమోజోమ్ అనాలి కానీ ఆన్ లోకై ఆఫ్ డిఎన్ఏ అని గుర్తుపెట్టుకో, వెరీ వెరీ ఇంపార్టెంట్. జీన్ ఈజ్ ఫిజికల్ లొకేటెడ్ ఆన్ లోకై ఆఫ్ డిఎన్ఏ కాదు. ఎందుకంటే ఈ డిఎన్ఏ మీద మనకు జీన్ ఉంది, ఇక్కడ జీన్, ఇక్కడ జీన్, ఇక్కడ జీన్, జీన్స్ ఉన్నాయి, చాలా జీన్స్ ఉంటాయి. కానీ 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 లోకస్ ఆఫ్ క్రోమోజోమ్ అనాలి కానీ లోకస్ ఆఫ్ డిఎన్ఏ అనకూడదు. ఎందుకంటే డిఎన్ఏ మీద ఉండొచ్చు కానీ డిఎన్ఏ వేరు కాదు, జీన్ అనేది వేరు కాదు. డిఎన్ఏలో ఒక భాగమే జీను. అంటే ఏంది, జీన్ అంటే డిఎన్ఏ, డిఎన్ఏ అంటే జీను. అలాంటప్పుడు దీన్ని ఎలా అని పిలుస్తాము, లోకస్ ఆఫ్ డిఎన్ఏ అని ఎలా పిలవకూడదు. సో దీన్ని ఎలా చెప్పాలంటే ఇలా పిలిచాల, ఏమనంటే లోకస్ ఆఫ్ డిఎన్ఏ కాకుండా క్రోమోజోమ్ అని పిలవాలన్నమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. జీన్ అన్న డిఎన్ఏ, డిఎన్ఏ అన్న జీనే. ఎందుకంటే డిఎన్ఏ నుంచి పుట్టిన ఒక చిన్న భాగమే జీన్, అందుకు లోకస్ ఆఫ్ క్రోమోజోమ్ అనాలి. నెక్స్ట్, జీన్ ఈజ్ లీనియర్లీ అరేంజ్డ్ ఆన్ క్రోమోజోమ్. జీన్ ఈజ్ లీనియర్లీ అరేంజ్డ్ ఆన్ క్రోమోజోమ్. ఓకే, క్రోమోజోమ్లో జీన్ ఎలా ఉంటుంది, లీనియర్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది క్రోమోజోమ్ అంట, అంటే లైన్ గీసి ఇదేంటి సార్ డిఎన్ఏ మారుంది క్రోమోజోమ్ అంటామని అంటారేమో, కానీ మేడం అలా చెప్పింది అనమాట ఈ వీడియోలో. ఓకే, ఈ లైన్ అనేది ఓకే, ఇది ఎలా ఉంటుంది అంటే క్రోమోజోమ్, ఇది ఇట్లా అనుకోవాలా, ఇది చెప్పేది. సో దీన్ని ఏమంటారంట అంటే పి ఆర్మ్ అంటారు, దీన్ని క్యూ ఆర్మ్ అంటారు. తర్వాత ఇది సెంట్రోమియర్. చూడండి, ఇది క్రోమోజోమ్, డిఎన్ఏ కాదు, గుర్తుపెట్టుకోండి. ఈ క్రోమోజోమ్ లోపల మనకు డిఎన్ఏ ఉంటుంది కదా, కానీ మేడం ఇలా చెప్పుకోకుండా దీన్ని క్రోమోజోమ్ అని అనుకోమంటున్నారు. క్రోమోజోమ్ అనుకోమంటున్నారు. రైట్, అర్థమైందా? ఈ క్రోమోజోమ్లో మధ్యలో ఏముంది, సెంట్రోమియర్, పైంది పిఆర్, కిందిది క్యూఆర్. ఓకే, రైట్. సో ఇటు వరకు అర్థమైంది కదా. ఇక్కడ చూడండి ఒక పాయింట్ ఉంది, ఏదంటే పీటెడ్, ఇది చిన్నగా ఉంటుంది, పీటెడ్ అంటే చిన్నగా ఉంటుంది, ఇది కొంచెం క్యూఆర్ పెద్దగా ఉంటుంది. ఇక్కడ ఏమంటారంటే ఎంటైర్ క్రోమోజోమ్ అనేది జీనా. ఎంటైర్ క్రోమోజోమ్ అంటే చూడండి, ఈ మొత్తం క్రోమోజోమ్, మళ్ళీ చెప్తున్నాను, మేడం చెప్పింది ఇది ఏంది, క్రోమోజోమ్ దీన్నే కాదు, ఇట్లా తీసుకోండి, దీన్ని ఇట్లా తీసుకోండి. ఈ ఎంటైర్ క్రోమోజోమ్ అనేది జీనా అని అడుగుతారు. ఎట్లా అవుతుంది, క్రోమోజోమ్ మొత్తం జీన్ ఎలా అవుతుంది, అవ్వదు కదా. ఎందుకంటే జీన్ అనేది ఇక్కడ ఉంటుంది, మళ్ళీ ఇక్కడ ఉండొచ్చు, మళ్ళీ ఇక్కడ ఉండొచ్చు, మళ్ళీ ఇక్కడ ఉండొచ్చు, అంతే ఒక లొకేషన్లోనే ఉంటాయి. అంతేగాని మొత్తం క్రోమోజోమ్ చుట్టూ జీన్ 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 అంటే ఉండదు. ఓకే, కంప్లీట్. అంటే సెంట్రోమియర్ ఏం కావాలా కదా, అందుకని ఈ క్రోమోజోమ్లో కొన్ని చోట్ల 1 2 3 4 5 6 7 8 అనుకోండి, కొన్ని ప్లేస్లో మాత్రమే జీన్స్ ఉంటాయి, అందుకనమాట. ఓకే, ఇటువంటి ప్లేస్ ఏమంటారు, లోకై. ఓకే, లోకస్. చూడండి, ఇక్కడ జీన్ ఏ ఉంది, ఇక్కడ జీన్ బి ఉంది, లోకస్ అన్నారా లేదా, అది. అందుకే ఎంటైర్ క్రోమోజోమ్ ఈజ్ నాట్ ఏ జీన్. ఎంటైర్ క్రోమోజోమ్ జీన్ కాదు. ఈ క్రోమోజోమ్ మొత్తం జీన్ ఎందుకు అవుతుంది, జీన్ కాదు, అక్కడక్కడే జీన్స్ ఉంటాయని చెప్తున్నాం అన్నమాట. ఓకే ఓకే, క్రోమోజోమ్లో ఉన్న డిఎన్ఏ పైన డిఎన్ఏ అన్న డిఎన్ఏలో ఒక భాగమే జీన్ కాబట్టి డిఎన్ఏ జీన్ అనొచ్చు, కానీ క్రోమోజోమ్ మొత్తం జీన్ కాదు, ఎందుకంటే సెంట్రోమియర్ ఉంటుంది అట్లా అనమాట. ఇక్కడ కొన్ని చోట్లనే ఉంటుంది. క్రోమోజోమ్ లోపల డిఎన్ఏ ఉంటుంది, గుర్తుపెట్టిన క్రోమోజోమ్ లోపల డిఎన్ఏ అనేది చాలా కండెన్స్గా ఉంటుంది, దాని మీద జీన్స్ ఉంటాయి. జీన్స్ అన్ని చోట్ల ఉండవు, కొన్ని చోట్ల కొన్ని గ్యాప్స్ ఉంటాయి అన్నమాట. అందుకే ఎంటైర్ క్రోమోజోమ్ ఈజ్
ఎంటైర్ క్రోమోజోమ్ ఈజ్ ఏ డిఎన్ఏ అనొచ్చు కదా, కానీ ఎంటైర్ క్రోమోజోమ్ ఈజ్ ఏ జీన్ అని చెప్పలేం. నో అనమాట. అది ఈ స్లైడ్లో అది ఇంపార్టెంట్. ఎస్, ఇక్కడ నాకు మేడం చెప్తేప్పుడు ఒక పాయింట్ గుర్తొచ్చింది. ఏదంటే ఎలీల్ అంటే ఒక సేమ్ జీన్ యొక్క డిఫరెంట్ మాలిక్యులర్ ఫార్మ్స్. ఒక జీన్ యొక్క డిఫరెంట్ మాలిక్యులర్ ఫార్మ్స్ని ఎలీల్ అంటారు. సో నాకు అర్థమైన భాష ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మేడం ఈ చాప్టర్లో ఇలా అంటే క్రోమోజోమ్ అని గుర్తించమంటున్నారు. కానీ గుర్తుపెట్టుకోండి, క్రోమోజోము ఒరిజినల్ ఫామ్ ఇలా ఉంటుంది. ఉంటే దీని లోపల ఏముంటుంది, డిఎన్జే ఉంటుంది కదా. డిఎన్జే అనేది ఇట్లా ఉంటుంది, డబుల్ స్టాండర్డ్ డిఎన్జే. సో డిఎన్జేలో ఒక భాగాన్ని ఏ సెగ్మెంట్ ఆఫ్ డిఎన్జే అంటారు, దీన్ని జీన్ అని అంటారు. సో మొత్తం క్రోమోజోమ్ మొత్తం జీన్స్ ఉండవు, అక్కడక్కడే ఉంటాయి. కానీ మొత్తానికి ఉంటాయి, కానీ మొత్తం మీద క్రోమోజోమ్ ఉండదు అనమాట. అసలు మొత్తం మీద జీన్స్ ఉండవు. సరే, ఆ పాయింట్ కదా నేను చెప్పేది. అలిల్ ఇక్కడ ఏం చెప్తారంటే సేమ్ జీన్ యొక్క డిఫరెంట్ ఫార్మ్స్. ఓకే, చూడండి మేడం ఏం చెప్పింది, మన శరీరం కూడా ప్రతి సెల్లు, మన శరీరము డిప్లాయిడ్ అంటే ఏంది అంటే చూడండి, మన బాడీ మొత్తం డిప్లాయిడ్ అంటే ఎన్ని ఉంటాయి, 23 పెయిర్స్ క్రోమోజోమ్స్ ఉన్నాయి. అంటే 46 క్రోమోజోమ్స్, 23 + 23 క్రోమోజోమ్స్. చూడండి, 1 క్రోమోజోమ్, దీనికి ఇంకో క్రోమోజోమ్ 1 ఉంటుంది, 2కి, 3కి 3, 4కి 4, 5కి 5, 6కి 6, 7కి 7, అట్లా అనుకుంటూ పోతే 21కి 21, 22కి 22, 23కి 23 ఇవి ఉంటాయి. సో ఇవంతా న్యూక్లియస్లు ఉంటాయి. కాబట్టి మనకు 23 జతలు, చూడండి 23 జతలు ఉన్నాయా. సో 46 క్రోమోజోమ్స్. మనకు ఇది ఒక స్పెర్మ్ అని అనుకోవచ్చు, లేకపోతే ఇట్లానే ఒక ఎగ్ అని అనుకోవచ్చు. ఓకే, సరే స్పెర్మ్లో మళ్ళీ హ్యాప్లాయిడ్ ఉంటుంది, సరే వద్దొద్దు. ఇది డిప్లాయిడ్ కండిషన్. మనకు దీని నుంచి ఆఫ్స్ప్రింగ్ తయారయ్యేటప్పుడు దీంట్లో సగభాగం వెళ్తుంది, అంటే 23 పెయిర్సే వెళ్తుంది స్పెర్మ్ రూపంలో. ఓకే, స్పెర్మ్ రూపంలో వెళ్తుంది, 23 క్రోమోజోమ్సే వెళ్తాయి. ఇది హ్యాప్లాయిడ్. ఇప్పుడు నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే, క్రోమోజోమ్ ఉంది, ఇది 1 క్రోమోజోమ్. చూడండి చెప్పా కదా, 1 క్రోమోజోమ్. ఎప్పుడు కూడా క్రోమోజోమ్స్ ఎలా ఉంటాయి, జతలుగా ఉంటాయి. ఇది ఇంకో క్రోమోజోమ్. సో న్యూక్లియస్ ఇలాంటివి ఎన్ని ఉంటాయి, ఇది 1 క్రోమోజోమ్ అని నేను చెప్పేది, ఇది 1 క్రోమోజోమ్. ఓకే, ఇక్కడ ఏముంటుందంట అంటే, ఇక్కడ ఏదైతే జీన్ ఉందో ఇక్కడ కూడా అదే జీన్ ఉంటుంది, సేమ్ టు సేమ్ జీన్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఇది సేమ్ జీన్ ఉంటుంది. ఓకే, సేమ్ జీన్ అంటే జీన్ దేని ఎక్స్ప్రెస్ చేస్తుంది, ప్లాంట్ హైట్ని అనే క్యారెక్టర్ని ఎక్స్ప్రెస్ చేస్తుంది. సేమ్ జీన్ అంటే ఇక్కడ ఏ జీన్ ఉందంటే అక్కడ అదే జీన్ ఉంటుంది. ఇక్కడ ఏ జీను, ఇక్కడ ఏ ఉందనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఊకే ఇక్కడ ఏ ఉన్నట్టే, ఇక్కడ బి ఉందనుకో బి ఉన్నట్టే. ఓకే, సరే ఇక్కడికి వద్దాం. ఇక్కడ సేమ్ జీన్లో డిఫరెంట్ మాలిక్యులర్ ఫార్మ్స్ ఆఫ్ అన్నాడు, డిఫరెంట్ మాలిక్యులర్ ఫార్మ్స్నే అల్లి అన్నారు. అంటే జీను ప్లాంట్ హైట్ని ఎక్స్ప్రెస్ చేస్తుంది. ప్లాంట్ హైట్ టాలా లేకుంటే డ్రాఫా అనేది మనకు ట్రైట్ అని చెప్పినాం. ఓకే, దీంట్లో ఏది డిసైడ్ చేస్తా అంటే, చూడండి ఇక్కడ ఉన్న టీ, క్యాపిటల్ టీ, ఇది స్మాల్ టీ. సో దీన్ని ఎల్లీస్ అంటారు. అందుకే సేమ్ జీన్ యొక్క డిఫరెంట్ మాలిక్యులర్ ఫార్మ్స్నే ఎల్లీస్ అని చెప్పేసి చెప్పినాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. నేను దీంట్లో ఒకటే దాని మీద క్యాపిటల్ టీ స్మాల్ టీ ఉంటుందేమో, క్యాపిటల్ టీ స్మాల్ టీ ఉంటుందేమో అనుకోండి, కానీ తప్పు. ఓన్లీ క్యాపిటల్ టీ స్మాల్ టీ. డిఫరెంట్ మాలిక్యులర్ ఫార్మ్స్ ఆఫ్ సేమ్ జీన్ ఈజ్ కాల్డ్ ఎలెలీస్. సో ఇది వచ్చిందనుకో, ఎక్స్ప్రెస్ అయిందనుకో, చెప్పా కదా సగభాగం మనకు ఆఫ్ స్ప్రింగ్లోకి వెళ్ళిందనుకో, అప్పుడు ఏమవుతుంది, ప్లాంట్ హైట్ టాల్ కనబడుతుంది. ఒకవేళ ఇది వెళ్ళిందనుకో డ్రాఫ్ కనబడుతుంది, అట్టనమాట, అలా వెళ్తాయి. ఓకే, ఇది క్రోమోజోమ్. దీన్నే మేడము చెప్పా కదా ఏమైనా ఇలా ఉపయోగించింది. ఓకే, క్రోమోజోమ్. ఈ క్రోమోజోమ్లో మన డిఎన్ఏ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, క్రోమోజోమ్ లోపలనే డిఎన్ఏ ఉంటుంది. డిఎన్ఏ మీద ఉన్న చిన్న చిన్న భాగాలని జీన్ అంటారు. అంటే జీన్ అన్న డిఎన్ఏ రెండు ఒకటే. అందుకే జీన్ కెమికల్లీ ఏమంటారు అంటే డిఎన్ఏ అంటారు, జీన్ని కెమికల్గా డిఎన్ఏ అంటారు. ఎందుకంటే డిఎన్ఏ మీద ఉండే చిన్న భాగమే జీన్ కదా. అట్లా వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్.
నేను మళ్ళీ చెప్తున్నాను, మన యొక్క న్యూక్లియస్లో బాడీలో 23 జతల క్రోమోజోమ్ అంటే ఒక జతకి ఇంకోటి ఇట్లా రెండు జతలు ఉంటాయి అంటే 23 జతల క్రోమోజోములు ఉంటాయి. పిల్లలు పుట్టేటప్పుడు మనకి 23 క్రోమోజోమ్లే పిల్లలకి స్పెర్మ్ రూపంలో వెళ్తాయి. తల్లి నుంచి ఓవాలో 23 క్రోమోజోమ్లు వెళ్తాయి. మళ్ళీ పిల్లవాళ్ళు ఏమవుతాయంటే 23 + 23 వచ్చేసి 46 క్రోమోజోమ్ అవుతాయి. ఇది మళ్ళీ పిల్లవాడు డిప్లాయిడ్ అవుతాడు అట్లా. అందుకే ఒక జీన్ 1 క్రోమోజోమ్ ఇక్కడ ఉంది కదా, 1 క్రోమోజోమ్ మీద ఏ జీన్ అయితే ఉందో తర్వాత ఇదే 1 క్రోమోజోమ్ మీద అదే జీన్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ టీ, క్యాపిటల్ టీ, స్మాల్ టీ, ఇవి 2 అల్లీస్ అనమాట. ఇది వెళ్తే పొట్టి, ఇది వెళ్తే పొడుగు సెట్ అవుతుంది. ఇవి ఎట్లా వెళ్తాయంటే ఈ సగం, ఓకే, సెక్షువల్ రిప్రొడక్షన్ పాల్గొన్నప్పుడు సగభాగమే వెళ్తుంది కదా అట్లా. సో ఇది అలెలీస్ అంటే, మెయిన్ అలెలీలు అంటే టాపిక్ అలెలీలు అంటే. చూడండి, క్యారెక్టర్ అంటే ఇవన్నీ ప్లాంట్ హైట్ ఇవన్నీ, హ్యూమన్ హైట్ ఇవన్నీ. క్యారెక్టర్ ట్రైట్ అంటే ఏంది? టాల్, పొడుగు, పొట్టి, పొడుగు, యావరేజ్, షార్ట్, మనం పెరుగుతాం చూసావా, ఫిజికల్గా కనపడేదాన్ని ట్రైట్ అంటారు. ఫిజికల్గా. మళ్ళీ ట్రైట్ వేరు, అల్లీస్ వేరు. ఓకే, ట్రైట్ వేరు, అల్లీస్ వేరు. ఓకే, ట్రైట్ అంటే ఏంది? బాహ్యంగా కనపడేది, అంటే మనం పొడుగు ఉన్నామా పొట్టున్నామా అనేది. కానీ ఈ ట్రైట్, ఫర్ ఎగ్జాంపుల్ ప్లాంట్ టాల్ కదా, ఇది ట్రైట్. ఓకే, TREIT, ట్రైట్. దీని లోపల ఇది రావడానికి కారణమైనది ఏంటంటే ఒక అల్లీల్ ఉంటుంది, క్యాపిటల్ T. దీన్ని అల్లీల్ అంటారు, గుర్తుపెట్టుకోండి. అల్లీల్ వేరు, ట్రైట్ వేరు, అల్లీల్ వేరు, ట్రైట్ వేరు. అది ఇక చూడండి, ప్లాంట్ హైట్ అంటే క్యారెక్టర్ అని అన్నారు. ఈ క్యారెక్టర్ని కంట్రోల్ చేసేది బై జీను. ఇక్కడ క్యారెక్టర్లో 2 ట్రైట్స్, మనం వెంటనే అల్లీల్స్లోకి వెళ్ళిపోతాం బ్రెయిన్. 2 ట్రైట్స్ అంటే ఏంది? టాల్ కానీ డ్రాఫ్ కానీ, పొడుగు కానీ పొట్టి కానీ మొక్క పెరుగుతుంది అనమాట. సో ఇక్కడ 2 ట్రైట్స్ పాసిబుల్ అన్నాడు. 2 ట్రైట్స్ పాసిబుల్, టాల్నెస్, డ్రాఫ్నెస్, పొడుగు మొక్క, పొట్టి మొక్క. అది అల్లీల్స్ అంటే మరి ఇక్కడ క్యాపిటల్నెస్ అంటే క్యాపిటల్ T, స్మాల్ టీ వస్తుంది. అందుకే ఒక జీన్కి మాలిక్యులర్ ఫార్మ్స్ ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. ఒక జీన్ క్రోమోజోమ్లో ఇది జీన్, దీనికి అల్లెలి, ఇది జీన్, సేమ్ జీనే కదా, ఓకే, సేమ్ జీనే. ఇప్పుడు జీన్కి ఒక జీన్ పేరు పెడదాం, ఓకే అనుకోండి, ఐ జీన్ అని పెడదాం. సో ఐ జీన్ దీని ఏమంటారు అంటే ఐ జీన్ అని రాసి క్యాపిటల్ T రాయొచ్చు. ఇది ఐ జీనే, దీనికి ఒకటి స్మాల్ టీ రాయొచ్చు. అంటే ఒక జీన్కి 2 అల్లీస్ ఉన్నట్టు అట్లా. ఒక జీన్కి 2 అల్లీస్, ఇది వెళ్తే పొడవు అవుతుంది, ఇది వెళ్తే పొట్టి అవుతుంది. వన్ సేమ్ జీన్ హ్యావ్ మాలిక్యులర్ డిఫరెంట్ ఫార్మ్స్, అలెలీస్. దీన్నే అలెలీస్ అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, ఇది ఐజీనే, ఇది ఐజీనే, దీని లోపల ఉండే అలెలీలు వేరు, అలెలు వేరు. ఓకే, చూడండి, ఇంకోటి, ఒక జీన్లో మనకు మినిమం 2 అల్లీసే ఉండాలి. మళ్ళీ చెప్తున్నా, డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. ఇది జీను ఐజీనే, ఇది ఐజీనే. ఈ ఐజీన్లో ఇది సేమ్ జీనే, దీంట్లో ఒక అల్లీలే ఉంటుంది, దీంట్లో ఒక అల్లీల్ ఉంటుంది. సో అప్పుడప్పుడు కొంతమంది టీచర్లు ఏం చేస్తారంటే ఏ పెయిర్ ఆఫ్ జీన్, ఇది ఏ పెయిర్ ఆఫ్ అలెలీస్ అని ఉపయోగిస్తుంటారు. కరెక్టే, ఎందుకంటే ఈ జీన్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఎందుకు? ఇది సేమ్ క్రోమోజోమ్. చెప్ప కదా, జొత్తలు ఉంటాయి, ఒకటే ఉండదు. ఒకటి ఉంటే హ్యాప్లాయిడ్ అవుతుంది. మనం డిప్లాయిడ్లో కాబట్టి క్రోమోజోమ్ 1 ఒకటే ఉండదు, ఇలాంటి క్రోమోజోమ్ ఇంకోటి ఉంటుంది అనమాట. కాబట్టి ఇక్కడైతే ఏ జీన్ ఉందో ఐ జీను, ఇక్కడ ఐ జీన్ ఉంటుంది. దాని లోపల ఉండేది క్యాపిటల్ T అలెలీల్ అనేది, దాంట్లో లోపల ఉండేది స్మాల్ టీ. అందుకే కొంతమంది టీచర్లు ఏ పెయిర్ ఆఫ్ జీన్, ఏ పెయిర్ ఆఫ్ అలెలీస్ అని చెప్తుంటారు, తినని అంటుంటారు. రైట్. సో ఒక జీన్లో మనకు 2 అలెలీస్ ఉండాలా, ఉన్నాయా? ఉంటాయి కదా. కానీ అప్పుడప్పుడు కొన్ని జీన్స్కు మోర్ దాన్ టూ అలెలీస్ ఉంటాయి. అది ఎగ్జాంపుల్ ఏంటంటే హ్యూమన్ బ్లడ్ గ్రూప్ అనమాట, కంట్రోల్డ్ బై ఐజీన్. ఐజీన్లు ఏముంటాయంటే చూడండి, ఐజీన్లో చూడండి 3 అల్లీస్ ఉంటాయి, AIA. చూడండి, జీన్ మాత్రం ఒకటే, IA, IB, IO. ఇవన్నీ ABC అనేవి అలిలీస్. ఐ మాత్రం జీన్. ఓకే, జీన్ మాత్రం చూడండి. ఓకే, ఇలా మీకు డౌట్ రావచ్చు, ఏమని అంటే ఇప్పుడు ఇది క్రోమోజోము, ఇక్కడ డిఎన్ఏ లోపల ఉంటుందిలే, దీని మీద ఐజీను, ఇక్కడే ABC ఉంటుందా అంటే ఉండదు. దానికి తర్వాత కథ చెప్తాం. ఓకే, ఒక జీన్లో 2 అల్లీస్ ఉండాల, కానీ 3 అల్లీస్ కాబట్టి మల్టిపుల్ అల్లీస్ కిందకి వస్తుంది. ఎస్, చూడండి, ఇక్కడ డామినెంట్ అలెలీ అంటే ఏంది, రెసివ్ అంటే ఏంది అని చెప్పింది. ఇదంతా పెద్ద సోది, ఏం పెద్ద లేదు, ఇంపార్టెంట్గా చెప్తా. చూడండి, మరి ఇక్కడ అంటే అలెలీ విచ్ ఎక్స్ప్రెస్ ఇట్ సెల్ఫ్ ఇన్ ఏ
ఇన్ ఆల్ కండిషన్స్ సచ్ alleles ఆర్ కాల్డ్ నోన్ యాజ్ ది డామినెంట్ allele. ఓకే, రెసిడ్యువల్ అంటే allele విచ్ ఈజ్ నాట్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద presence ఆఫ్ డామినెంట్ allele కెన్ ఎక్స్ప్రెస్ ఓన్లీ వెన్ ప్రజెంట్ ఇన్ హోమోజైగస్ కండిషన్, అంటే స్మాల్ టీ ఉన్నప్పుడు. సో ప్లాంట్ హైట్ టాలు డిపెండెడ్ బై ఇదంతా కదా, ఇదంతా మనకేం పెద్ద అవసరం లేదు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో. డామినెంట్ అంటే ఏమంటే ఇక్కడ స్టోర్ చెప్పింది మేడం. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సరే దీనికంటే ముందు చెప్తాం. క్యాపిటల్ టీ క్యాపిటల్ ఉంది, ఈ రెండు డామినెంట్సే కదా, డామినెంట్స్ allele. ఒకవేళ రెసెసివ్ allele డామినెంట్ allele ఉన్నప్పుడు ఏది బయటపడుతుంది అంటే డామినెంట్ allele కదా అటనమాట. అంటే రెసెసివ్ డామినెంట్ allele రెండు ఉన్నప్పుడు డామినెంట్ allele. కాబట్టి అన్ని కండిషన్లో కూడా ఏదైనా ఎప్పుడు బయటికి ఎక్స్ప్రెస్ చేసేది అంటే డామినెంట్ allele. అందుకు దాని పేరు డామినెంట్ allele అన్నారు. ఒకవేళ ఈ రెసిడ్యువల్ అనేది ఎప్పుడు దాని యొక్క వ్యక్తిత్వాన్ని ఎక్స్ప్రెస్ చేస్తుంది బయటకంటే హోమోజైగస్ కండిషన్లో. అంటే హోమోజైగస్ అంటే ఏంది, రెండు ఒకటి ఉన్నప్పుడు. అందుకే అంటున్నాడు రెసిడ్యువల్ allele అనేది ఎక్స్ప్రెస్ అయ్యేది ఎప్పుడు అంటే హోమోజైగస్ కండిషన్లో అని చెప్పి చెప్తుంది మేడం అనమాట. నెక్స్ట్ దీనికి ఒక కథ చెప్పింది. ఇప్పుడు ఈ చిన్న పిల్లవాడు అమ్మకాడికి వెళ్ళి నాకు సైకిల్ కావాలని అడిగినాడు అనుకోండి. సో అన్నప్పుడు ఈ మదరు ఫాదర్ ఎదుర్కొన్నప్పుడు ఏం చేయలేదు, ఎందుకంటే ఈయన్నే ఎప్పుడు డామినేషన్, అంటే దీన్ని ఏమంటారు, ఇక్కడ ఏమంటారు, ఫాదర్ని డామినేషన్ allele కిందికి తీసుకుంటారు. ఉదాహరణ ఇక్కడ మదరు చెప్పగలుగుతుంది కానీ ఈమె చలాయించలేదు, కాబట్టి ఇక్కడ రెసెసివ్ allele కిందికి వెళ్ళిపోతుంది. ఓకే, ఇంకా నువ్వు ఏడ్చుకుంటూ ఉంటావు. ఇప్పుడు ఫాదర్ ఎప్పుడైతే రూమ్ నుంచి బయటికి వెళ్ళిపోయినాడో మదర్ ఉంటుంది, నువ్వు ఉంటావు. అప్పుడు మదర్ కాడపోయి నువ్వు ఏడుస్తావు అనమాట. ఏడ్చినప్పుడు నాకు సైకిల్ కావాలమ్మా అన్నప్పుడు మదర్ ఏం చేస్తా అంటే సొంతంగా అంటే తను ఒక్కటే ఉన్నప్పుడు మాత్రమే, అంటే ఇది హోమోజైగస్ కండిషన్లో ఉన్నప్పుడు మాత్రమే మదరు నీకు ఓదార్పుని ఇస్తాను అనమాట. అంటే ఏంది ఇక్కడ ఎక్స్ప్రెస్ అయిందా లేదా, ఫాదర్తో ఉన్నప్పుడు ఎక్స్ప్రెస్ కాలేదు క్యారెక్టరు, కానీ ఫాదర్ వెళ్ళిపోయిన తర్వాత నువ్వు మదరు ఇద్దరు రూమ్లో ఉన్నప్పుడు ఈమె హోమోజైగస్ కండిషన్లో స్మాల్ టీ ఉన్నప్పుడు ఎక్స్ప్రెస్ చేసింది, ఓకే నాన్న నేను చూస్తలేని అట్ అనమాట. అందుకు ఇక్కడ రెసిడ్యువల్ డామినెంట్ alleleతో ఉన్నప్పుడు డామినెంట్ allele యొక్క పనే చెలాయిస్తా, అంటే అదే వర్తిస్తుంది ఎప్పుడు, అంటే అదే చెలాయిస్తుంది పే చెయ్యి. ఇక్కడ ఇది లేనప్పుడు, ఫాదర్ లేనప్పుడు రెసిడ్యువల్ అనేది ఎక్స్ప్రెస్ అవుతుంది. అది వెరీ ఇంపార్టెంట్. సో ఈ స్లైడ్లో ఏం లేదు, అంత వేస్ట్. చూడండి ఈ స్లైడ్లో మేడం ఏం చెప్తుందంటే ఎలెలిక్ అరేంజ్మెంట్. ఇప్పుడు ఇది మనిషి, ఈడొక మనిషి ఉన్నారనుకో, దీంట్లో 1 అనే క్రోమోజోమ్కు ఎప్పుడు సింగిల్గా ఉండదు, ఇంకొక 1 క్రోమోజోమ్తో ఉంటేనే దాన్ని ఏమంటారంటే డిప్లాయిడ్ అంటారు. సో 1 క్రోమోజోమ్ ఇది డిప్లాయిడ్ 2n, 1 క్రోమోజోమ్ డిప్లాయిడ్, 1 క్రోమోజోమ్ డిప్లాయిడ్. కానీ దీని లోపల allele ఎలా ఉంటాయంటే ఇలా అరేంజ్ అయి ఉంటాయి. ఒకసారి ఇది క్రోమోజోమ్ గుర్తుపెట్టుకోండి, క్రోమోజోమ్ లోపల ఏముంటుంది, దీని లోపల డిఎన్ఏ ఉంటుంది. డిఎన్ఏ ఒక సెగ్మెంటే జీను. సో దాంట్లో ఒకటే ఇది జీనే లొకేషన్, అదే సేమ్ జీన్ యొక్క లొకేషన్ ఇక్కడ ఉంది. అప్పుడు allele క్యాపిటల్ టీ ఉంటుంది, మళ్ళీ స్మాల్ టీ ఉంటుంది. సో ఇట్లా ఎక్స్ప్రెస్ అయినా ఇట్లన్నా కావచ్చు, ఎక్స్ప్రెషన్ ఇట్లయినా కావచ్చు, ఇట్లా కావచ్చు allele. ఇది డామినేషన్ అవుతుంది, ఇక్కడ డామినేషన్ అవుతుంది, ఇక్కడ రెసివ్ అవుతుంది అని చెప్తాను. అందుకే టాల్ డ్రాప్ అని ఇచ్చినాడు. చూడండి హైట్ డ్రాప్ అని ఇచ్చినాడు. ఓకే, ఇక్కడ చూడండి ఒక పాయింట్ అంటున్నారు, మనకు జీనోటైప్ క్యాపిటల్ టీ స్మాల్ టీ జీనోటైప్ అనేది ఎప్పుడు కూడా జెనెటిక్ మేకప్ మీద కంట్రోల్ అయి ఉంటుంది. కానీ ఫినోటైప్ అని చూసారా, బాహ్యంగా కనపడే టాల్, పొడవు, డ్రాఫ్ అని ఇవనేది ఫిజికల్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఆర్గానిజం కదా. ఇప్పుడు నేను పొడవు ఉన్నా, హైట్ ఉన్నా, లేకుంటే పొట్టుకున్నాను కాబట్టి ఫిజికల్ ఎక్స్ప్రెషన్ కదా. ఇది అప్పుడప్పుడు జీనోటైప్తోనే కాదు వాతావరణంతో కూడా కంట్రోల్ అవుతుంది అని చెప్తున్నమాట. అంతే, ఏం లేదు. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, ఇది ఎందుకు డిప్లాయిడ్, ఇది ఎందుకు డిప్లాయిడ్ ఏంది క్రోమోజోమ్ కథ ఏంటంటే చెప్తుండే. దీనికి కూడా ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు ఇక్కడ ఫాదర్ని మనం ఏమంటాం, మన శరీరం డిప్లాయిడ్ కండిషన్లో ఉందంటాం. ఎందుకంటే దీని లోపల క్రోమోజోమ్స్ ఎన్ని ఉంటాయని చెప్తుంటాం మనం, 23 జతలు క్రోమోజోమ్స్. మనిషిలో 23 జతల క్రోమోజోమ్లు ఉంటాయి. 23 జతల్ని ఎన్ని క్రోమోజోమ్ మారుస్తారు అంటే ఇంటూ 2, 23 ఇంటూ 2 చేస్తే అంటే 46 క్రోమోజోమ్స్. అంటే మనిషిలో 46 క్రోమోజోమ్స్ అంటే మొత్తం 46 ఉండవు. ఒక క్రోమోజోమ్కి ఇంకో క్రోమోజోమ్ జత, రెండో క్రోమోజోమ్కి జత, మూడో క్రోమోజోమ్కి, నాలుగో క్రోమోజోమ్కి జతలు ఉంటాయన్నమాట. సో కాబట్టి 23 పేర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి. ఓకే, మనిషిలో ఎన్ని క్రోమోజోమ్స్ ఉంటాయంటే 23 రకాల క్రోమోజోమ్స్ ఉంటాయి. ఎన్ని జతలు ఉంటాయంటే 23 జతలే. అంతేగాని 46 రకాలు కాదు, 46 పెయిర్స్ కాదు, జస్ట్ 23 పెయిర్స్ అంటే 23
23, మొత్తం 46 క్రోమోజోమ్స్. సో కాబట్టి మనిషిని ఏమంటారంటే డిప్లాయిడ్ అంటారు. అదే మనకు ఫీమేల్లో తీసుకోండి, ఓకే, ఫీమేల్లో తీసుకుంటే ఫాదర్లు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, మదర్లో తీసుకుంటే ఇక్కడ కూడా సేమ్ క్రోమోజోమ్ 1 ఉందంటే ఇంకో క్రోమోజోమ్ 1 ఉంటుంది, క్రోమోజోమ్ 2 ఉందంటే ఇంకో క్రోమోజోమ్ 2 ఉంటుంది, అట్లా 3కి 3, 4కి 4, 5కి 5, 6కి 7, 7 ఉంది కదా. సో ఇక్కడ ఉన్న 23 క్రోమోజోమ్ ఉన్నాయి. సో ఇంకో 23 క్రోమోజోమ్స్ ఉంటాయి, అంటే మొత్తం కలిపి 23 పెయిర్స్, ఇక్కడ 23 పెయిర్స్, 46 క్రోమోజోమ్స్. వీళ్ళకు మనకు రిప్రొడక్షన్ జరిగినప్పుడు చూడండి, స్పెమ్లో మన స్పెమ్ని ఎప్పుడు హ్యాప్లాయిడ్ అంటుంటాం. హ్యాప్లాయిడ్ అంటే ఏంది? దీంట్లో బాయినండి స్టోరీ, దీంట్లో సగభాగమైన క్రోమోజోమ్ అంటే 23 జతల్లో ఉండే క్రోమోజోమ్స్లో ఎన్ని జతల నుంచి క్రోమోజోమ్ అంటే 46. సో 46 నుంచి ఒక జత అంటే ఎంత? 23 క్రోమోజోమ్లు స్పెమ్ గ్రూప్లోకి వెళ్తాయి. చూడండి 23 క్రోమోజోమ్ వెళ్తున్నాయి. ఇదేంది? హ్యాప్లాయిడ్ కండిషన్. అట్లాగే మదర్ నుంచి కానీ ఫీమేల్ నుంచి కానీ మనకు 23 ఎగ్ ద్వారా వెళ్తాయి. ఇది ఎగ్ ద్వారా, ఇది కూడా హ్యాప్లాయిడ్ కండిషనే కదా. ఈ రెండు ఫ్యూజ్ అయితే మనకేమొస్తుంది? పిల్లవాడు ఆఫ్ స్ప్రింగ్ పుడతాడు. పుట్టినప్పుడు 23 క్రోమోజోమ్లు కలిసి 23 జతల క్రోమోజోమ్స్ మారుతాయి, అంటే 46 క్రోమోజోమ్స్. ఇప్పుడు ఇక్కడ డిప్లాయిడ్ కండిషన్ అయినటువంటి పిల్లవాడు బయటకు వస్తాడు 9 నెలల తర్వాత. ఇట్లా జరుగుతుంది. అందుకే క్రోమోజోమ్ దీంట్లో చెప్తుంది ఎగ్జాంపుల్ మేడం, దీంట్లో క్రోమోజోమ్ 1 ఉందంటే 1 ఉన్నట్లు లెక్క, ఓకే, క్రోమోజోమ్ 1 ఉందంటే 1 ఉన్నట్లు లెక్క, క్రోమోజోమ్ దీంట్లో ఉంది. ఇట్లా 3 మనుషులు 3ట్లో. సో క్రోమోజోమ్ ఇలా ఉంటుంది, కానీ అలెలిస్ మాత్రం ఇలా ఉంటాయని చెప్తుంది. క్రోమోజోమ్ ఒకటే, 1 క్రోమోజోమే, జీను ఒకటే, కానీ జీన్ లోపల అల్లిస్ ఓసారి క్యాపిటల్ టీ ఉంటుంది, ఓసారి క్యాపిటల్ టీ స్మాల్ టీ ఉంటుంది, ఓసారి స్మాల్ టీ ఉంటుంది. నేనేమనుకుంటా అంటే ఇక్కడే క్యాపిటల్ టీ, ఇక్కడే స్మాల్ టీ, ఇక్కడే క్యాపిటల్ టీ, ఇక్కడే స్మాల్ టీ ఉంటుంది ఏమనుకోండి, ఇక్కడే. ఓకే, రెండు చూడండి, మీరు ఎన్ని వీడియోలు చూసినా ఈ క్లారిటీ రాదు మీకు. ఎన్ని వీడియోస్ చూసినా కూడా ఒక క్రోమోజోమ్ మీద ఇంకో క్రోమోజోమ్ ఉంటుంది, సెట్ ఉంటేనే దాన్ని డిప్లాయిడ్ అంటారు. ఒకటి ఉంటే ఏమంటారు? హ్యాప్లాయిడ్ అంటారు. నేను ఇక్కడే క్యాపిటల్ టీ, ఇక్కడే స్మాల్ టీ ఉంటుంది ఏమనుకోండి, కాదు. క్రోమోజోమ్స్ మీద ఒక్కొక్కసారి ఇలా ఉంటుంది, ఇంకో క్రోమోజోమ్ మీద అదే మనిషిలోనే ఒక్కొక్కసారి ఇలా ఉంటుంది, ఓసారి ఇలా ఉంటుంది అని చెప్తాను అనమాట. అట్లా వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకే అలెలిక్ అరేంజ్మెంట్ చాలా మనం అంటే ఏంది సూక్ష్మంగా ఆలోచిస్తేనే అర్థమవుతుంది ఇదంతా. ఓకే, ఇలా అయినా ఉండొచ్చు, ఇలా అయినా ఉండొచ్చు, ఇలా అయినా ఉండొచ్చు. అలెలిక్ అరేంజ్మెంట్ అని ఎంత బాగా పెట్టండి ఈ టాపిక్. చూడండి, క్యాపిటల్ టీ ఇలా అయినా ఉండొచ్చు, ఇంకొక పరిస్థితుల్లో క్యాపిటల్ టీ స్మాల్ టీ ఇలాగైనా ఉండొచ్చు, స్మాల్ టీ ఇలాగైనా ఉండొచ్చు. అంటే ఒకటే దాని మీద నేను అనుకునేది ఏంటంటే ఇది క్రోమోజోము, ఇక్కడ క్యాపిటల్ టీ ఉంటుంది, మళ్ళీ క్రోమోజోమ్ క్యాపిటల్ టీ స్మాల్ టీ ఉంటుంది అట్ట అనుకోండి. కాదు, ఇట్లయినా ఉండొచ్చు, ఇట్లయినా ఉండొచ్చు. ఏది కలిస్తే అప్పుడు అది టాలా, డ్రాఫా, లేకుంటే పొట్ట అని ఇలా లాస్ట్కి బయటకు వస్తాయి అనమాట పిల్ల మొక్కలు. వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఓకే, వెరీ వెరీ టాపిక్. ఇలా ఉండదు, ఒకటే చోట ఉండదు. ఓకే, అర్థమైంది కదా. చూడండి ఇలా ఉందే లేదా, అది నేను అనుకున్నంతే ఇన్ని రోజులు తప్పు. ఇప్పుడు క్లారిటీ చెప్పింది మేడం, ఇక్కడ ఇట్లా ఉంటుంది. నాకు నిజంగా కొన్ని బేసిక్స్ తెలవు. ఈ బేసిక్స్ అన్ని చదివిన తర్వాత నాకు చాలా బాగా అనిపించింది. అంటే నేను నా సొంతంగా నా ఎగ్జామ్ కోసం చేసుకుంది, ఎవరి కోసమో చేయట్లేదు. ఓకే, నా ఎగ్జామ్ కోసము, లేకుంటే ఫ్యూచర్లో నాకు బేసిక్స్ మనం ఇప్పుడు చదివిందల్లా మనం ఒకటేసారి గుర్తుపెట్టుకోగలుగుతాం, కానీ కొన్ని రోజులకి అది మర్చిపోతాం. కానీ ఇంత మైక్రోగా మనకు టైం స్పెండ్ అవ్వలేం, అంటే స్పెండ్ చేసి చదవలేం. కాబట్టి అందుకే రికార్డ్ చేసుకుంటున్నాను. ఓకే, టీ ఇలాగైనా ఉంటుంది, ఇలా అయినా ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇదల్లా 1 క్రోమోజోమ్ మీదనే. ఇట్లా ఉండొచ్చు, ఇట్లా ఉండొచ్చు. ఒకటే 1 క్రోమోజోమ్ మీద ఇలాగైనా ఉండొచ్చు అని చెప్తుంది అనమాట. కానీ ఇలాగైతే ఉండదు, ఒకటే చోట క్యాపిటల్ టీ స్మాల్ టీ, ఇంకొకటి క్యాపిటల్ టీ స్మాల్ టీ ఉండదు. ఈ మూడులో ఏదైనా ప్రాబిలిటీ రావచ్చు. వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్. సో అంటే నేను ఎప్పుడు అంటే పిల్లవాళ్ళు ఎలా ఉంటుంది అంటే క్రోమోజోమ్స్ యొక్క కానీ పిల్లవాళ్ళు కానీ మనిషి అంటే చైల్డ్ కావచ్చు, మేల్ కావచ్చు, ఫీమేల్ కావచ్చు, ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ డిఎన్ఏ ఉంటుంది. ఇది అందరికీ తెలుసు, డిఎన్ఏ ఇట్లా పొడవు ఉంటుంది. దీన్ని కప్పిపెట్టడానికే క్రోమోజోమ్ ఉంటుంది. సో డిఎన్ఏ ఏముంటుంది? కండెన్స్ అయింటుంది లేదా? దీన్ని ఈ చాప్టర్లో మేడం ఏం చెప్తుందంటే జస్ట్ లైన్ రాసి చెప్తుంది, ఇట్లా ఇది క్రోమోజోమ్ అనుకోండి, ఇదే అసలైన రూపం. క్రోమోజోమ్ లోపల డిఎన్ఏ ఉంటుంది. దీనిని పెయిన్నే మనకి ఏముంటుంది అంటే ఇది జీనే,
ఇట్లా ఉంటుంది అనమాట జీన్, ఇక్కడ క్యాపిటల్ టీ. ఓకే, ఇంకోటి క్రోమోజోమ్ ఇలా ఉండి లోపల డిఎన్ఏ ఉంటుంది. ఇది డిఎన్ఏ కదా, ఇది స్మాల్ టీ ఇలా ఉంటుంది. ఇలా ఉండాల యాక్చువల్ కేసు. నేను ఇంతకాలం ఏమనుకుంటుంటే డౌట్, క్రోమోజోమ్లో ఇలా వచ్చేసి ఇది క్రోమోజోము ఇలా ఉండి ఇక్కడ క్యాపిటల్ టీ స్మాల్ టీ, మళ్ళీ ఇంకో దాంట్లో ఇక్కడే మళ్ళీ క్యాపిటల్ టీ స్మాల్ టీ ఉంటుందని నేను అనుకోండి. సో ఇదల్లా అపోహ. ఎందుకంటే ఈ వీడియోలో మనకి క్లారిటీ చెప్పింది మేడం ఏంటంటే, ఒక పిల్లవాడిలో ఉంటే క్రోమోజోమ్ 1 ఇంకో పిల్లవాడిలో 1 క్రోమోజోమే, ఇంకో పిల్లవాడిలో 1 క్రోమోజోమే. కానీ అలెలిస్ మాత్రం టీ అని ఉంటుంది హోమోజైగస్, స్మాల్ టీ అని ఉంటుంది హోమోజైగస్, లేదా హెట్రోజైగస్ కండిషన్లో చూడండి 1 క్రోమోజోన్లో, లేదా క్యాపిటల్ టీ స్మాల్ టీ అని ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది పిల్లవాడిలో ఈ పిల్లవాడిలో వేరు, ఈ పిల్లవాడిలో వేరు, ఈ పిల్లవాడిలో వేరు. ఈ రెండింటిని హోమోజైగస్ కండిషన్ అంటారు, దీన్ని హెట్రోజైగస్ కండిషన్ అంటారు, ఇంప్యూర్ కండిషన్ అంటారు. అది ఈ స్లైడ్లో. ఇక్కడ ఒక పాయింట్ ఉంది, హెమిజైగస్ కండిషన్ అన్నారు. అంటే ఎల్లీలు మనకు ఇక్కడ హెమిజైగస్ అంటే ఏంది, XY క్రోమోజోమ్ అంటే ఫాదర్, ఎక్స్ అనే క్రోమోజోమ్ మీద అలీల్ ఉంటుంది కానీ Y క్రోమోజోమ్ మీద ఉండదు. అందుకే దీన్ని హెమిజైగస్ కండిషన్ అన్నారు. 1 allele ఈజ్ ప్రజెంట్ ఇన్ దట్ లోకస్, X క్రోమోజోమ్ మీద. ఓకే, అక్కడ మనకు చూడండి X క్రోమోజోమ్, ఇది Y క్రోమోజోమ్ కదా, దీని మీద అలీల్ ఉండదు. ఇక్కడ మనకు క్యాపిటల్ టీ ఉండొచ్చు, లేదా ఇదే కండిషనే స్మాల్ టీ ఉండొచ్చు అని చెప్తున్నమాట. ఇక్కడ మాత్రం ఉండదు. సో ఒకదాని మీదనే X క్రోమోజోమ్ మీద ఉంటుంది కాబట్టి దీన్ని హెమిజైగస్ కండిషన్ అని చెప్పినారన్నమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ టాపిక్లో వేరు ఉంటాయి. దీని మాత్రం కొంచెం స్పెషల్ కేసు గుర్తుపెట్టుకోండి, X క్రోమోజోమ్ మీద ఉంటుంది. ఎస్, ఈ స్లైడ్లో ఇంపార్టెంట్ ఏంటంటే, నేను ప్రతిసారి ఇలా రాయాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే నేను క్యాపిటల్ టీ స్మాల్ టీ క్యాపిటల్ టీ స్మాల్ టీ లేకుంటే ఇలా రాసినానంటే, టీ అంటే 1 క్రోమోజోమ్, ఈ టీ అంటే 1 క్రోమోజోమ్, స్మాల్ టీ అన్నా కూడా 1 క్రోమోజోమ్ ఇలా ఊహించుకోవాలి. అంటే ఒక క్రోమోజోమ్ మీద ఒక అల్లెల్, అంటే ఒక క్రోమోజోమ్లోని, అంటే ఇది 1 క్రోమోజోమ్ కదా, దీంట్లో జీన్ ఉంటుంది, జీన్ లోపల అల్లెల్. సో ఇట్లా క్రోమోజోమ్ అనుకోవాలన్నమాట ఈ విధంగా. ఇప్పుడు క్యాపిటల్ టీ స్మాల్ టీ అనుకుంటే ఇది ఈ విధంగా ఊహించుకోవాలి. ప్రతిసారి ఇలాగనే రాయాల్సిన అవసరం లేదు, ఇలా కూడా రాయొచ్చు అని చెప్పేసి ఇక్కడ ఇన్ఫర్మేషన్. ఎస్, గ్యామెట్ ఫార్మేషన్లో ఈ స్లైడ్లో ఇంపార్టెంట్ ఏంటంటే, బ్యాక్ బోన్ ఆఫ్ జెనెటిక్స్ ఏంటిదంటే గ్యామెట్ ఫార్మేషన్. ఎందుకంటే చూడండి గ్యామెట్స్ ఫామ్ అవుతున్నాయి ఇక్కడ. సో ఇవన్నీ గ్యామెట్స్ లేకపోతే మనకు జెనెటిక్స్ అనేది ఏర్పడదు, సబ్జెక్ట్ అనేది. కాబట్టి గ్యామెట్ ఫార్మేషన్ అయితే ఏంటిదంటే బ్యాక్ బోన్ ఆఫ్ జెనెటిక్స్కి అని చెప్పొచ్చు. గ్యామెట్స్ ఆర్ ఆల్వేస్ ప్యూర్ అన్నాడు, అంటే గ్యామెట్స్ ఎప్పుడు కూడా హ్యాప్లాయ్ ఉంటాయి. చూడండి ఇది క్రోమోజోమ్ 1 ఒకటే ఉంది, 1 సెట్టే ఉంది, ఇక్కడ ఇంకో సెట్ ఉండాల. అప్పుడు దీని మీద ఉన్నది ఏంది, ప్యూరే కదా, అట్లా అన్నమాట. ఫర్ హోమోజైగస్ కండిషన్ టైప్స్ ఆఫ్ గ్యామెట్స్. హోమోజైగస్ కండిషన్ అంటే ఏంది, క్యాపిటల్ టీ అంటే మనం ఊహించుకోండి. ఎలా ఊహించుకోవాలంటే ఎలా ఊహించుకోవాలా, ఇక్కడ ఉంటుంది అనమాట. ఓకే, ఇది క్యాపిటల్ టీ అనుకోండి మళ్ళీ. రైట్, ఓకే, ఇది 1 క్రోమోజోమ్, ఇది కూడా 1 క్రోమోజోమే, సెట్ ఉంటుంది కాబట్టి. ఓటీ ఉంటే హ్యాప్లాయిడ్, 2 ఉన్నాయి కాబట్టి డిప్లాయిడ్. ఇది డిప్లాయిడ్. సో దీనిలోంచి గ్యామెట్ ఎలా ఉంటుంది చూడండి, దీనిలోంచి ఒకటి రావాలా కాబట్టి =1, ఇక్కడ నుంచి రావాలా =1 అని వచ్చింది. వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ ఇంతకుముందు ఒక మేడం నేను చెప్పాను కదా ఒకటి ఉపయోగించిందని, ఏదంటే 2 సెట్స్ ఆఫ్ జీన్ 1 పెయిర్ ఆఫ్ జీన్. చూడండి 2 సెట్స్ ఆఫ్, ఇప్పుడు 1 పెయిర్ ఆఫ్ అలీల్ అంటే మనకు తెలుసు, 1 పెయిర్ ఆఫ్ అలీల్ అంటే. కానీ 1 పెయిర్ ఆఫ్ జీన్ అని ఎలా అంటాము అనేది డౌట్ వచ్చింది నాకు. 1 పెయిర్ ఆఫ్ జీన్ అని అంటే ఇక్కడ జీనే, అదే జీనే, ఇక్కడ అదే జీనే. అప్పుడు ఎన్ని ఉన్నట్టు, 1 సెట్టా ఉందా, 2 సెట్ ఉందా? ఓకే, ఒకటి ఉంటే దీని మీదనే ఉంటే ఒకటి 1 సెట్ అంటారు, 1 సెట్ అంటారు. ఇక్కడ ఉంటే 1 సెట్ అంటారు. సో 2 కలిపితే ఏముంది, ఇక్కడ 2 కలిపితే ఏముంది, జీన్స్ని 2 సెట్ ఆఫ్ జీన్ కదా, 2 సెట్ ఆఫ్.
సెట్స్ కాదు 2 సెట్. ఇది ఒక 1 సెట్, ఇది 1 సెట్. ఇక్కడ 2 సెట్ అన్నాడు. ఇక్కడ సెట్స్ ఉపయోగించలేదు. సెట్స్ అంటే పెయిర్స్ అని. ఓకే, సెట్స్ అంటే పెయిర్స్. సెట్ అంటే పెయిర్, జస్ట్ పెయిర్ అంటే 2 ఉన్నాయి అర్థం. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. 1 సెట్ 1 సెట్, 1 1 2. సెట్ అంటే పెయిరు, సెట్స్ అంటే పెయిర్స్, 2 జతలు. అందుకు ఇక్కడ కూడా మేడం ఇంతకుముందు చెప్పినట్టుగా 2 సెట్ ఆఫ్ జీన్స్ డిప్లాయిడ్ కండిషన్లు ఉంటాయి. ఇది ఇప్పుడు ఎలా ఊహించుకోవాలి? టీ అంటే క్యాపిటల్ టీ అంటే 1 క్రోమోజోమ్ మీద, ఇది కూడా 1 క్రోమోజోమ్ మీద, ఇక్కడ క్యాపిటల్ టీ ఉన్నట్టు ఊహించుకోవాలి. ఇట్లా ఉంటాయి. దీన్ని ఇలా రాయొచ్చు అని చెప్తున్నామంట. రైట్, ఓకే. సో ఇప్పుడు మియాసిస్ జరుగుతుంది, హాప్లాయిడ్ గ్యామెట్ వస్తుంది. డిప్లాయిడ్ నుంచి హాప్లాయిడ్ గ్యామెట్. ఇక్కడ కూడా మళ్ళీ ఇంకో కండిషన్, డిప్లాయిడ్ నుంచి మియాసిస్ జరిగి గ్యామెట్ వస్తుంది అనమాట. సో ఈ స్లైడ్లో అంతే ఇంపార్టెంట్. ఎస్, ఈ స్లైడ్లో మనకు అల్లీలు కదా ఇవన్నీ. క్యాపిటల్ ఆర్ ఉంటే ఇలా రాయాలి. అందరికీ తెలుసు, ఇది మనకు తెలుసు. ప్రాబ్లం వచ్చినప్పుడు ఇలా రాయాలి. కానీ ఒక్కొక్కసారి ప్రాబ్లమ్స్ ఇలా ఇస్తాడు. క్యాపిటల్ ఏ స్మాల్ బి, మరి తర్వాత క్యాపిటల్ ఏ స్మాల్ బి క్యాపిటల్ సి మరి ఇది రాస్తాం. మనం జనరల్గా నార్మల్గా థాట్ వచ్చినప్పుడు ఏం చేస్తామంటే ఇవి 2 రకాలు కదని చెప్పేసి ఇదొక రకం అని 1, ఇదొక రకం అని చెప్పేసి 2 పెడతాం అనమాట. అట్లా పెట్టకూడదంట. సో ఇదొకటి 3 ఉన్నాయి, 3 ఇదొకటి 3, ఇట్లా 2 టైప్స్ అని పెడతాం. కానీ యాక్చువల్గా ఏమంటుందంటే మేడం, ఇప్పుడు క్యాపిటల్ ఏ ఉన్నప్పుడు స్మాల్ బి ఉన్నప్పుడు ఇది 2 కాదు. దీన్ని ఎలా రాయాలంట అంటే 1 టైప్, ఒక రకమే. దీంట్లో నుంచి ఒకటి అంటే క్యాపిటల్ ఏ క్యాపిటల్ బి 1 టైప్. మళ్ళీ ఏ క్యాపిటల్ సి ఇది వచ్చినప్పుడు ఇట్లా కాదు రాయాల్సింది. అంటే 3 అని రాయకూడదు అనమాట. 3 రాయకూడదు. సో దీంట్లో నుంచి ఏ బి సి ఇట్లా రాయాల. ఏ స్మాల్ బి స్మాల్ సి ఇట్లా రాయాల. ఓకే, అంతేగాని 2 అని మనం రాయకూడదు అనమాట. చూడండి, సో అదల్లా తప్పు అనమాట. ఇదల్లా తప్పు. సో దీనికి బదులు ఇది ప్యూర్ కాబట్టి ఏకి ఇదల్లా 1 టైపు. ఏ స్మాల్ బి. దీనికి వచ్చేసి స్మాల్ ఏ 3. రైట్, ఇక్కడ చూడండి 1 టైప్. ఇదంతా ఒకటే రకమే. రైట్, ఇదంతా ఒకటే రకమే. మనం 2 టైప్స్ అనుకున్నాం. 1 రైట్, ఇదంతా 1 టైప్. ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది అంటే 1, ఇక్కడ 1 టైప్ చూడండి. ఇంతకుముందు మనకు 2 3 2 అని రాసినాం, కానీ తప్పది. ఇది ఇక్కడ మేము రాసేది కరెక్ట్ 1 అనేది. రైట్, ఓకే. సో మనం నంబర్ మాట్లాడట్లేదు, ఇక్కడ నంబర్ గురించి మాట్లాడట్లేదు, టైపు రకం గురించి. ఓకే, ఇది ఒక రకం క్యాపిటల్ ఏ స్మాల్ బి. ఇది కూడా ఒక రకం క్యాపిటల్ ఏ స్మాల్ బి క్యాపిటల్ సి. మళ్ళీ ఇది ఒక రకం 1 టైప్. చూడండి, చాలా తేడా ఉంది కదా. రైట్, ఎస్. ఇక్కడ ఒక ఫార్ములా ఉంది. మనకి ఎప్పుడైనా కానీ ఇంప్యూర్ కానీ హెట్రోజిగస్ కండిషన్ కానీ వచ్చిందనుకో, ఎన్ని రకాల గ్యామెట్స్ ఫామ్ అయితే అన్నప్పుడు దానికి ఫార్ములా ఏంటంటే 2n అనమాట. ఇక్కడ n అంటే ఏంది? నెంబర్ ఆఫ్ హెట్రోజైగస్ పెయిర్స్. ఓకే, హెట్రోజైగస్ పెయిర్స్. ఇప్పుడు మనకి ఇది ఇచ్చినాడు. ఇక్కడ ఎన్ని హెట్రోజైగస్ పెయిర్స్ ఉన్నాయంటే ఒక రకం ఉంది. దీంట్లో ఎన్ని టైప్స్ వస్తాయంటే ఫార్ములా 2n వేసినప్పుడు ఈ n వచ్చినాయి మనకు 1 హెట్రోజైగస్ పెయిర్ వచ్చింది కాబట్టి 1 మాత్రమే వేసినాం. సో అప్పుడు 2n అంటే 2 టైప్స్ వస్తుంది. ఏంటి అంటే క్యాపిటల్ టీ స్మాల్ టీ. సేమ్ ఇలాగే అనమాట. ఓకే, హెట్రోజైగస్ పెయిర్స్ని ఇక్కడ వేయాలి. 2 వచ్చినాయనుకో 2 రాయాలి. ఇక్కడ 1 ఉంది కదా, 1 ఉంది కాబట్టి 1 వేస్తే సరిపోతుంది. సో ఇక్కడ ఏ కామా ఏ. ఒకవేళ ఇలా ఇస్తే, ప్రాబ్లం ఇలా ఇస్తే ఎలా చేయొచ్చు అంటే చూడండి, మనకు క్యాపిటల్ ఏ స్మాల్ ఏ క్యాపిటల్ బి స్మాల్ బి ఉంది. దీంట్లో ఎన్ని హెట్రోజైగస్ పెయిర్స్ ఉన్నో చూసుకోవాలా. 2 ఉన్నాయి. సో 2 జతలు 2 పెయిర్స్ ఆఫ్ హెటిరోజైగస్ పెయిర్స్ ఉన్నాయి. మన ఫార్ములా ఏంది? 2n. సో n దగ్గర ఎన్ని ఉన్నాయంటే 2n కాబట్టి 2 అంటే 2 × 2 కదా. అప్పుడు ఏమొస్తాయి? 4 టైప్స్
ఆఫ్ గ్యామెట్స్ వస్తాయి. 4 రకాల గ్యామెట్లు వస్తాయి. 2ని 2 టైమ్స్, రైట్? చేసినామా? మరి దీనికి మేడం సింపుల్గా చేసేసింది. ఎలా అంటే చూడండి, క్యాపిటల్ ఏ స్మాల్ క్యాపిటల్ ఏ క్యాపిటల్ బి క్యాపిటల్ ఏ స్మాల్ బి ఇలా చేసింది. కానీ దీనికి మన దగ్గర ఒక టెక్నిక్ ఉంది. ఎలా అంటే ఇప్పుడు దీన్ని విడదీయాల గ్యామెట్స్గా. ఓకే, ఇక్కడ ఏ, మళ్ళీ ఏ, క్యాపిటల్ బి, స్మాల్ బి ఇలా చేయొచ్చు. 1, మళ్ళీ దీంతోనే మళ్ళీ 2, మళ్ళీ దీంతోనే 3, మళ్ళీ దీంతోనే 4 చేస్తే చూడండి, క్యాపిటల్ ఏ ఫస్ట్ దీంతో క్యాపిటల్ ఏ క్యాపిటల్ బి వచ్చిందా? రైట్, వచ్చింది కదా ఇక్కడ, రైట్. క్యాపిటల్ బి తర్వాత మళ్ళీ ఇదే క్యాపిటల్ ఏ, మళ్ళీ స్మాల్ బి, మళ్ళీ ఇక్కడ క్యాపిటల్ బి, సారీ ఎట్లుంటే ఎట్లా, ఇక్కడ ఫస్ట్ ఏది ఉంటే అది స్మాల్ ఏ క్యాపిటల్ బి, తర్వాత స్మాల్ ఏ స్మాల్ బి, రైట్. చూడండి, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మన ఇదే పద్ధతి ద్వారానే ఇలా వచ్చిందన్నమాట. సో ఇట్లా ఏం చేసుకోవచ్చు, మనసులో ఊహించుకొని చేయొచ్చు. బట్టి ఈ మెథడ్ మాత్రం సింపుల్గా ఉంటుంది. సో అన్ని దానిలోకి చూడండి, ఇది హెట్రోజైగస్, ఇది హోమోజైగస్, ఇది హెట్రోజైగస్ 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 హెట్రో ఇది హోమోజైగస్ 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 హోమోజైగస్. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఈ 2 ఎన్ని పేర్స్ ఉన్నాయంటే 1 పేర్ ఆఫ్ హెట్రోజైగస్, 2 పేర్ ఆఫ్ హెట్రోజైగస్, ఇది హోమోజైగస్ ఉండండి, ఇది 2 పేర్స్ ఆఫ్ హెట్రోజైగస్, 1 2 3 పేర్ ఆఫ్ హెట్రోజైగస్. ఇక్కడ కూడా అన్నీ కూడా హోమోజైగస్, సో హెట్రోజైగస్ లేదు. ఎస్, క్వశ్చన్ చూడండి, ద డిగ్రీ బై విచ్ ప్రోజనీ డిఫర్ ఫ్రమ్ దేర్ పేరెంట్స్ ఈజ్ నోన్ యాజ్ ఏమంటున్నాడు? జెనెటిక్సా, హెరిడిటీ, ఇది ఇట్స్ డిఫరెంట్ క్వశ్చన్. ద డిగ్రీ బై విచ్ ప్రోజనీ అంటే F1 ప్రోజనీ డిఫర్ ఫ్రమ్ దేర్ పేరెంట్స్, ఏం దాన్ని ఏమంటారంటే వేరియేషన్ అంటారు, రైట్? అంటే F1 పిల్లల్లో నుంచి పేరెంట్స్ యొక్క తేడా ఉంటే దాన్ని ఏమంటారు? వేరియేషన్. జెనెటిక్స్ అని అస్సలు ఇవన్నీ ఏమన్నారు? వేరియేషన్ అంటారు. ఎస్, దీంట్లో హెట్రోజైగస్ కండిషన్ ఏది? ఇది హెట్రోజైగస్, థర్డ్ ఆప్షన్. ఎస్, ఇటువంటి ఈ క్వశ్చన్ చాలా వెరైటీ క్వశ్చన్. ఇక్కడ మనకు హౌ మెనీ టైప్స్ ఆఫ్ గ్యామెట్స్ ఆర్ పాసిబుల్ ఫ్రమ్ ద డిప్లాయిడ్ ఆర్గానిజం హ్యావింగ్ జీనోటైప్. సో డిప్లాయిడ్ ఆర్గానిజం అంటే చూడండి, ఇక్కడ ఒక జత అంటే 1 క్రోమోజోమ్, 2 క్రోమోజోమ్, 3 క్రోమోజోమ్ ఉందా లేదా? అంటే మీకు డౌట్ రావచ్చు, డిప్లాయిడ్ ఎట్లా అంటారు నాయన ఈ ఆర్గానిజంని అని కదా. చాలా అందుకే నేను చెప్పాను, ఏ అంటే క్యాపిటల్ ఏ అని చెప్తా చూడండి, ఏ స్మాల్ ఏ, బి సిసి అన్నాడు కదా. ఇది 1 క్రోమోజోమ్ లాగా ఊహించుకోవాలి మనం. ఇది 1 క్రోమోజోమ్. సో 1 క్రోమోజోమ్ ఏంది? జత అయింది. మళ్ళీ ఇది 2 క్రోమోజోమ్, ఇది 2 క్రోమోజోమ్ జత అయింది. ఇది 3 క్రోమోజోమ్, ఇది 3 క్రోమోజోమ్ జత అయింది. నేను చెప్పా కదా, ఊహించుకోండి దాని మాదిరని. డిప్లాయిడ్ ఎందుకంటున్నాడంటే అన్ని జతలు ఉన్నాయి, ఇది ఒక జత, ఇది ఒక జత, ఇది జత. సో ఇప్పుడు డిప్లాయిడ్ ఎలా అనగానంటే దీని ప్రతి ఒక్కదాన్ని ఇలా ఊహించుకోవాలా. ఈ క్రోమోజోమ్ మీద ఇక్కడ ఏ ఉన్నట్టు, తర్వాత ఇంకో దాని మీద స్మాల్ ఏ ఉన్నట్టు ఊహించుకుంటా. అప్పుడు పెడితేనే మనకు ప్రాబ్లం వస్తుంది. సో డిప్లాయిడ్ ఆర్గానిజం అని ఎలా గుర్తుపట్టాలంటే ఇట్లా అన్నమాట. 1 సెట్, 1 క్రోమోజోమ్, 2 క్రోమోజోమ్, 2 3. సో 3 సెట్లు ఉన్నాయి, దేని జతో దానికి ఉందన్నమాట. అట్లాగా అందుకు డిప్లాయిడ్ అన్నారు. సరే, దీంట్లో ఎన్ని టైప్స్ చూడండి, టైప్స్ ఆఫ్ గ్యామెట్స్కి ఫార్ములా ఉంది. టైప్స్ ఆఫ్ గ్యామెట్స్ ఫార్ములా ఏంది? మనకు ఫస్ట్ ఎన్ని హెట్రోజైగస్ ఉన్నో చూసుకోవాలా. చూడండి, ఇది హోమోజైగస్, ఇది హెట్రోజైగస్, ఒకటే ఉంది, ఒక జత ఉంది. కాబట్టి అప్పుడు ఫార్ములా ఏంది మనకు? 2 to the power of n. ఇక్కడ 1 జత ఉంది కాబట్టి 2 to the power of 1. అప్పుడు ఏంది? 2 into 1. కాబట్టి 2 types ఆఫ్ గ్యామెట్సే వస్తాయి. ఓకే, 2 types ఆఫ్ గ్యామెట్స్ వస్తాయి. 2 types ఆఫ్ గ్యామెట్సే వస్తాయి. ఇదంతా బాగానే ఉంది. సరే, ఇంతకుముందు అంటే 2 వచ్చినాయి కాబట్టి 2 హెట్రోజైగస్ వచ్చినాయి కాబట్టి దీన్ని విడదీసి ఇలా రాసేసినాము, బాగుంది. మరి దీనికి ఎట్లా రాయాలా? దీనికి చూడండి, ఇక్కడ మనకి ఏమొస్తాయి? ఓకే, ఏమొస్తాయి? ఇక్కడ క్యాపిటల్ ఏ మన గ్యామెట్స్ హెట్రోజైగస్ కాబట్టి వేరు వస్తాయి. ఇది వేరు వస్తుంది. ఇక్కడ బిలో నుంచి ఒకటే వస్తుంది, ఇక్కడ నుంచి సి నుంచి వస్తుంది. దీన్ని ఎలా చేయాలంటే చూడండి, ఫస్ట్ ఏ బి అంటే దీన్ని ఎట్లా చేస్తామో అట్టే చేయండి, సాధారణంగా చేసినట్టే చేయండి. ఏ బి, మళ్ళీ ఏ సి అయిపోయిందా? మళ్ళీ ఏ బి, మళ్ళీ ఏ సి. చూడండి, ఏ బి
ఏ సి, చూడండి ఏ బి ఏ సి ఉందా. ఇప్పుడు రెండింటిలో కామన్ తీసేసేయండి, ఏమవుతుంది ఏబిసి, ఇది ఒక గ్యామెట్. ఇది రెండో ఒకటి కామన్ తీసేయండి, స్మాల్ ఏబిసి, ఇది ఒక గ్యామెట్ వచ్చిందా. అప్పుడు 2 టైప్స్ ఆఫ్ గ్యామెట్స్ అని ఇట్లా పెట్టి ఏ బిసి స్మాల్ ఏ బిసి రాయొచ్చు. ఇట్లా రాయాల అంటే ఎక్కువ వచ్చినప్పుడు ఇలా అనమాట. చూడండి దీని మాదిరి ఇది 2 ఉన్న కాబట్టి సరిపోయింది. ఇక్కడ 3 వచ్చినాయి, ఇక్కడ కామన్గా కామన్ తీసేస్తే సరిపోతుంది. వచ్చిన తర్వాత దీనికి 2 ఒకటే రాయాలి అట్లా. చూడండి 1 హెటరోజైగస్ పేర్ ఇక్కడ ఉండేది. సో 2 to the power of 1 ఈజ్ ఈక్వల్ టు 2 టైప్స్ ఆఫ్ గ్యామెట్స్. చూడండి మేము డైరెక్ట్ రాసేసింది, క్యాపిటల్ ఏ క్యాపిటల్ బి రైట్, స్మాల్ ఏ బీసీ రైట్ రాసి పడేసింది. ఓకే అయిపోయింది, లెక్క అయిపోయినట్టే. 2 టైప్స్ ఆఫ్ గ్యామెట్స్ ఇవి. ఎన్ని ఇక్కడ హౌ మెనీ టైప్ 2 టైప్స్ ఆఫ్ గ్యామెట్స్ ఏంటివంటే ఇది ఇట్లా. సో ఇలా ఏం చేయొచ్చు, ఇలా ఏం చేయొచ్చు. ఇదే మనకు మోట్ పద్ధతి. ఇక్కడ ఎన్ని సెట్స్ క్రోమోజోమ్స్ ఉన్నాయి, 1 1 2 2 3 3 3 సెట్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉన్నాయి. సో ఇక్కడ చూడండి కింది జీనోటైప్లో మనకు 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్యామెట్స్ ఏది ఉత్పత్తి చేస్తుంది అంటున్నాడు. 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్యామెట్స్ అంటే 4 డిఫరెంట్ టైప్స్ అంటే ఏంది, 4 గ్యామెట్లు, 4 రకాల గ్యామెట్లు కావాలా. 4 రకాల గ్యామెట్లు కావాలనుకుంటే గ్యామెట్ కావాలంటే ఎన్ని కావాలా, హెటరోజైగస్ పెయిర్స్ 2 ఉండాలా. అప్పుడు ఫార్ములా 2 పవర్ ఎన్కి బదులు 2 రావాలా, అంటే 2 పెయిర్స్ ఆఫ్ హెటరోజైగస్ రావాలా. అంటే 2 రకాల హెటరోజైగస్ పెయిర్స్ అనేవి మనం ఇక్కడ కనిపెట్టాలి. చూడండి మేడం చేసింది లెక్క. ఇవన్నీ హోమోజైగస్. చూడండి హోమోజైగస్ రెండు సేమ్ టు సేమ్ ఉన్నాయి. దీంట్లో మన సంబంధం లేక హోమోజైగస్. ఓకే ఇది సంబంధం లేదు, ఇది ప్యూర్ కాబట్టి మనం తీసుకోకూడదు, లెక్క తీసుకోకూడదు. ఇది హోమోజైగస్, ఇది హెటరోజైగస్, హోమోజైగస్ ఇది రైట్, ఇది ప్యూర్. మనకు 1 పేరు ఉండాలా. చూడండి ఇక్కడ ఉంది 2 హెటరోజైగస్ ఉన్నాయి, ఇది 2. సో ఇది రైట్, ఇది ఒకటే ఉంది. ఇక్కడ మనం ఎందుకు ఇది తీసుకోవాలంటే హోమోజైగస్, ఇది హెటరోజైగస్, ఇది హోమోజైగస్, ఇది ప్యూర్, 3 ప్యూరే, ఒకటే ఉన్నాయి, ఒక పేరే మనకు 2 పేర్స్ ఆఫ్ హెటరోజైగస్ రావాలా. 1 2 ఇది ఉంచండి, ఇక్కడ ఉంది రైట్, ఇక్కడ ఉంది మనకు. కాబట్టి ఇది కిందిది అయితే 1 పేరు ఉంది కాబట్టి ఇది రాదు, 3వది ఆప్షన్. చూడండి ఏబిసి తర్వాత వచ్చేసి ఏబిసి ఎట్లా రాసింది చూడండి మేడం, సొంతంగా రాసి పడేసింది. మనం చూడాలి, మన 3 పద్ధతితో మనం రాసుకుందాం. చూడండి మేడం దీనికి ఒక టెక్నిక్ చెప్తుంది. ఓకే దీనికి ఒక టెక్నిక్ చెప్తుంది ఏంటంటే లైన్ మెథడ్ ఉందన్నమాట. లైన్ మెథడ్ ఏదంటే ఫస్ట్ ఏ రాయాల. చూడండి ఫస్ట్ ఏ రాసినామా, దీనికి కింద బి, ఏ రాసినాం, తర్వాత బి రాసినాం, దానికి ఏ బి. చూడండి మొదటి పద్ధతి, ఇది చాలా డిఫరెంట్ టెక్నిక్. సి 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 నేను చెప్తాలేండి మళ్ళీ. ఓన్లీ 1 ఒకదానికి ఉంది కాబట్టి ఒకటి ఆడ ఒకటి, అక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. ఇక్కడ హోమోజైగస్ కదా, ఇది హోమోజైగస్ కాబట్టి ఒకటి దానికి. చూడండి అలాగా, నెక్స్ట్ ఇలాగా, మళ్ళీ ఈ లైన్ అట్లా 4 రకాలు వచ్చినాయి. సో హెటరోజైగస్ కాబట్టి ఫస్ట్ ఏ రాసినాడు, తర్వాత బి ఈ 2 కింద రాసేసినాడు, ఈ 2 కింద. చూడండి ఈ 2 కింద రాసేసినాడు. తర్వాత బి ఉంది కదా, దీన్ని ఈ రాసి మళ్ళీ దీనికి 2 దానికి రాసినాడా. ఇది ఒకటే ఉంది కాబట్టి ఒకదానికి రాసినాడు, ఒకదానికి అంటే రెండింటికి కలిపి ఒకటే హోమోజైగస్ కాబట్టి. అప్పుడు ఇది వస్తుంది. చూడండి ఇట్లా. ఓకే అయిందా, ఇలా అనమాట.
సో ఇక్కడ ఎన్ని ఉన్నాయి హెట్రోజైగస్ ఉన్నాయి మనకు 1 2 3 ఉన్నాయి 3 హెట్రోజైగస్ ఉన్నాయి అంటే 2⁻³ అంటే 2 × 2 × 2 అంటే 2 × 4 2 × 4 8 వస్తాయి ఓకే 8 2 అంటే 2 × 2 × 2 8 వస్తాయి 8 గ్యామెట్స్ ఎట్లా చేస్తాను నేను చెప్తాను చూడండి ఫస్ట్ ఏఏలా సో లైనర్ మెథడ్ ఏ వేసిన తర్వాత దానికి కింద చూడండి ఏ వేసేసినాడు కింద తర్వాత బి దీనికి బి మళ్ళీ కింద దీనికి వేసినాడు మళ్ళీ దీనికి పైన సి కింద సి వేస్తాడు ఓకే అది ఫుల్ లైన్ వస్తుంది మనకు ఓకే ఇప్పుడు హెట్రోజైగస్ కాబట్టి ఇక్కడ రెండింటికి వేసినాం అక్కడ అప్పుడు హోమోజైగస్ కాబట్టి ఒకటే వేసినాం అట్లా నెక్స్ట్ సింపుల్ ఇంకా రైట్ ఆల్రెడీ 4 వచ్చినాయి ఇంకా 4 మనం చేయమని చెప్తున్నాం అట రైట్ దీంతో చూడండి ఈ పద్ధతి అయినా మనం చేసే పద్ధతి ఇందాక మనం చేసిన సార్ ఈ మోట్ పద్ధతి ఇట్లా 2 క్యాన్సిల్ చేసుకోండి అని ఇట్లా ఏం చేసుకోవచ్చు సింపులే ఏమంటే ఈ లైన్ మెథడ్ కొంచెం బాగుంది చూడండి ఇట్లా కూడా చేసుకోవచ్చు చెప్పా కదా 2 క్యాన్సిల్ చేసుకొని ఈ ఇప్పుడు 2 ఉన్నాయి కదా ఒకటి క్యాన్సిల్ చేసుకుంటే ఏపీసీ ఇట్లా 2 వచ్చినాయి కాబట్టి ఒకటి క్యాన్సిల్ చేసుకుంటే ఏపీసీ ఇట్లా సో ఇది ఉపయోగించుకోండి రైట్ సో 16 గ్యామెట్స్ వస్తాయి 1 2 ఇటువంటి మేడం 1 2 3 4 అంటే 2⁴ అంటే 20 ఏంటి 2 × 4 అంటే 2 × 2 × 2 2⁴ 4 8 8 16 గ్యామెట్స్ వస్తాయి 16 గ్యామెట్స్కి సేమ్ అట్టే చేసుకోండి చెప్తాం అన్నమాట రైట్ చూడండి ఈ క్వశ్చన్ హౌ మెనీ టైప్స్ ఆఫ్ గ్యామెట్స్ కెన్ బి ప్రొడ్యూస్డ్ ఇన్ ఏ డిప్లాయిడ్ ఆర్గానిజం డిప్లాయిడ్ అంటే ఖచ్చితంగా జోతలు ఉన్నాయని అర్థం ఇఫ్ ఇట్ ఈస్ హెట్రోజైగస్ ఫర్ 3 లోకై అంటే ఏంది 3 లోకై ఇప్పుడు మనకు క్రోమోజోమ్ మీద ఇప్పుడు ఇది క్రోమోజోమ్ ఉంది కదా ఈ క్రోమోజోమ్ ఓ ఉదాహరణ తీసుకోండి వదిలేబా మళ్ళీ కొత్తది వేస్తా ఇది క్రోమోజోమ్ ఉందా 3 లోకై 1 లోకై 2 లోకై 3 లోకై 3 లోకై కూడా ఏముందంట హెట్రోజైగస్ కండిషన్ ఉంది అంటే ఇక్కడ క్యాపిటల్ టీ ఓకే అనుకోండి ఇది ఉదాహరణ స్మాల్ టీ క్యాపిటల్ టీ ఇలా తర్వాత ఇక్కడ ఏందో క్యాపిటల్ టీ ఇది హెట్రోజైగస్ 3 ఉన్నాయా 3 లోకల్ ఉన్నాయా ఇప్పుడు చూడండి ఇది ఒక జత హెట్రోజైగస్ పేరు ఇది రెండో జత హెట్రోజైగస్ పేరు ఇది మూడో జత అప్పుడు 2⁻n అంటే ఇక్కడ 3 కదా ఇట్లా వస్తుంది సో 2 × 2 అప్పుడు ఏమొస్తాయి 2 × 4 4 × 8 గ్యామెట్స్ వస్తాయి 8 గ్యామెట్స్ సో 8 గ్యామెట్స్ వస్తాయి ఇక్కడ మనం 8 గ్యామెట్స్ అదే ఆన్సర్ ఏం లేదు 3 లోకై అంటేనే మేడం చెప్తుంది 3 లోకై అంటేనే 3 హెట్రోజైగస్ అని గుడ్డుగా గుర్తుపెట్టుకొని అంటున్నమాట రైట్ ఇంతటితో మనకు ఫస్ట్ వీడియో అనేది కంప్లీట్ అయిపోయింది మొత్తం టోటల్ సిలబస్